నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మన నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్న ఏజ్ వాళ్ళలో కూడా ఈజీగా కాళ్ళు తిమ్మెళ్ళు రావడం, కళ్ళు తిరగడం, అంటే జస్ట్ ఒక వెలుగులోంచి బయటకు వెళ్ళగానే కళ్ళు తిరగడం వంటివి, కంటి చూపు మందగించడం, ఒక చిన్న పనికి కూడా ఈజీగా అలసిపోయినట్టు అనిపించడం, మాటలు తడబడ్డం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నరాల వీక్నెస్ లక్షణాలే అంటారా? ఇవన్నీ కూడా నరాల బలహీనత లక్షణాలమ్మా. అసలు నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది సార్? అంటే ఏం లోపం వల్ల వస్తుంది అంటారు? పోషకాహార లోపం వల్ల కారణం కావచ్చు, అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత ఒక కారణం కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాలైన వ్యాధుల వల్ల కూడా వ్యాధుల్లో ఒక సైడ్ ఎఫెక్ట్గా ఈ యొక్క నరాల బలహీనత సమస్య కలుగుతూ ఉంటుందమ్మా. ఏంటి సార్ ఆ వ్యాధులు? ఇప్పుడు ఉదాహరణకి పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు ఉంటుందమ్మా. ఈ పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు సర్వసాధారణంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో వస్తుంటుంది అనమాట. సో ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళలో వచ్చేటువంటి అలాంటి పార్కిన్సన్స్ అనేటువంటి ఈ జబ్బులో ఈ నర్వస్ వీక్నెస్ కలుగుతుంటుంది. అదేవిధంగా పక్షవాతం, పెరాలసిస్ అని చెప్పేసి చెప్తుంటారు, లక్వ అంటుంటారు, సో హెమిప్లీజియా అని చెప్పేసి చెప్తుంటారు. ఇలాంటి వాటిలో కూడా మరి కాలు చేయి చచ్చుబడిపోయే పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొన్ని హార్మోన్ల అస్తవ్యస్తత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది అనమాట. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో సైడ్ ఎఫెక్ట్ కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇంతకుముందే నేను చెప్పినట్లు పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిలో ఒక లక్షణంగా ఉంటుంది, ఈ ఒక పెరాలసిస్ అనేటువంటి వ్యాధిలో ఒక లక్షణంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిలో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటుందమ్మా. ఇది డయాబెటిక్ న్యూరోపతి అంటారు దాన్ని. సో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి షుగర్ వాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకు నరాల బలహీనత ఉంటుంది. ఈ విధంగా కొంతమందిలో స్పష్టంగా నరాల బలహీనత కారణం తెలిసిపోతుంది. కొంతమందికి B12 లోపం వల్ల నరాల బలహీనత ఉంటుంది, B12 విటమిన్, డి విటమిన్ లోపం వల్ల నరాల బలహీనత, కాల్షియం లోపం వల్ల నరాల బలహీనత, తర్వాత ఐరన్ లోపం వల్ల నరాల బలహీనత, ఇలా కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని కారణాల వల్లనే నరాల బలహీనత సమస్య కలుగుతూ ఉంటుంది. కొంతమందిలో మరి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్లో కూడా నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్లు జస్ట్ మనకి విటమిన్ లోపం వల్ల నరాల వీక్నెస్ వస్తే ఓకే, కానీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డయాబెటీస్ కానీ ఇవన్నీ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అంటే చాలా మంచిదండి. చాలా మంచిది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, షుగర్ వ్యాధికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో మంచి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి డాక్టర్స్ కూడా మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఇస్తారు. ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఇచ్చినప్పుడు మరి కొంతమందిలో దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల, ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఈ నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. అదేవిధంగా మానసిక వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైన ఔషధాల వల్ల కూడా నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. ఇది నాణ్యానికి ఒకవైపే. కొన్నిటికి స్పష్టంగా కారణం మనం చెప్పొచ్చు, కొన్నిటికి మాత్రం ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు. నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా వాళ్ళు పరీక్షలు చేయిస్తారు. స్కాన్స్, తర్వాత ఎక్స్రే, రక్త పరీక్ష, అవసరాన్ని బట్టి ఆ పరీక్షలన్నీ చేయిస్తారు. అన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం నరాల బలహీనత, సో నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతు చిక్కని నీరసము, ఓపిక లేకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఏకాగ్రత లేకపోవడము, జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడము, తర్వాత విసుగు, కోపము, ఇలాంటివన్నీ కూడా నరాల బలహీనతకు సంబంధించినటువంటి సమస్యలేమ్మా. కాస్త పని చేయాలంటే అలసిపోతారు, 2 మెట్లు ఎక్కారంటే అలసిపోతారు, పరీక్షలు నార్మల్గా ఉంటాయి, వీళ్ళకి సమస్యలు మాత్రం ఇలా ఉంటాయి. ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుందమ్మా. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కూడా చిన్న పని చెప్పిన నరాల బలహీనత, సో చేత కాదు, ఓపిక లేకపోయి కొంచెం రెస్ట్ కావాలని చెప్తుంటారు. సో బ్యాగ్ తీసుకొని 4 అడుగులు వేసేసరికి కూడా ఆయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్య అయితే ఉండదు 190% మంది ఇలాంటి కేసెస్లో అయితే, కానీ నరాల బలహీనత. సో దీనికి ఎంత ఓవరాల్ కారణం ఏంటంటే మన దేహంలో కణాలలో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయండి. సో మైటోకాండ్రియా బాగా ఉండి, మైటోకాండ్రియా శక్తివంతంగా ఉండి, మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉండి, చైతన్యవంతంగా ఉండి బాగా పనిచేస్తే నరాల బలహీనత సమస్య ఉండదు. ఎప్పుడైతే మైటోకాండ్రియా డల్ అయిపోతాయో, వాటి సంఖ్యాబలం తగ్గిపోతుందో, ఆ శక్తినిచ్చేటువంటి కేంద్రాలు తగ్గిపోయేసరికి ఇంత దేహం కూడా డల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా మనకి ఎడమ కన్ను, కుడి కన్ను అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. సో అవి అదృష్టం, దురదృష్టం అని చెప్తూ ఉంటారు, కానీ ఇది కూడా ఎగ్జాక్ట్గా నరాల బలహీనత వల్ల వచ్చే లక్షణమైన ఎగ్జాక్ట్లీ 100% కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల, ఈ నర్వస్ వీక్నెస్ వల్ల ఈ కన్ను కొట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇవి కూడా నరాల బలహీనతకు సంబంధించినటువంటి సమస్యలేమో. సో కాబట్టి రకరకాల లక్షణాలు కలుగుతుంటాయి. ఇంతకుముందే నేను చెప్పినట్టు స్పష్టంగా పరీక్షల్లో బయటపడదు, కొన్ని పరీక్షల్లో బయటపడతాయి. ఇంకొంతమంది మంచి పోషకాహారం తీసుకుంటారు, టయానికి రెస్ట్ తీసుకుంటుంటారు, టయానికి నిద్రపోతుంటారు, నరాల బలహీనత.
విపరీతం నీరసం, ఏ పని చెప్పినా కానీ విసుకోవడము, ఏ పని చేయాలని ఆసక్తి లేకుండా మళ్ళీ చేస్తాను వాయిదా వేయడం ఇట్లా చేస్తుంటారు. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాక్టివ్ ఉంటారు, మధ్యాహ్నం నుంచి డల్ అయిపోతారు. ఎక్కువ శాతం మంది, కొంతమంది చెప్పడం కూడా కాదు, ఈ మధ్య కాలంలో మేము చాలా మందిని గమనించడం, పొద్దున చాలా యాక్టివ్గా ఉంటారు. సో 1 గంట 2 గంటల దాకా ఈవెన్ ఫుడ్ తిన్న తర్వాత కూడా వీక్నెస్ అయితే సాయంత్రం వేసరికి బాగా డల్ అయిపోతుంది. అండ్ మీరు అన్నట్లు లక్షణాలు అందరిలో ఒకటేలాగా ఉండవు అండ్ అన్నీ కూడా కనిపించవు సరిగ్గా అన్నట్టు. కొంతమంది బాగా బలంగా దృఢంగా కనిపిస్తారు, బట్ వాళ్ళలో కూడా నరాల వీక్నెస్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కదా. ఉంటాయండి, 100 భాగాలు ఉంటాయి. ఇంకోటి అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు, ఇలాంటి వాళ్ళలో కూడా కాళ్ళు చేతులు ఇంతకుముందు లక్షణాలే కాకుండా కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము, మొద్దుబారిపోవడము, అదేవిధంగా స్పర్శ రహితంగా తయారు కావడం, స్పర్శ కూడా తెలియకపోవడము, మంటలు ఉండడము, ఇవన్నీ కూడా నరాల పరిణతికి సంబంధించినటువంటి సమస్యలండి. ఓకే, సో అసలు లక్షణాలు అందరిలో ఒకటేలాగా ఉండవు, బట్ అది ఎందుకు వస్తుందో కొన్ని టెస్టులు కూడా అంత చిక్కవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ఉందా లేదా తెలిస్తేనే కదా దానికి ఒక సొల్యూషన్ వెతుకుతాం. బట్ మీరు నార్మల్గా వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఉందా లేదా తెలియని ఈ ప్రాబ్లంకి మీ దగ్గర సొల్యూషన్ ఉందా? మరి ఉందండి, అదే నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతమంది ఫస్ట్లోనే మీరు ప్రస్తావించినట్టు చెప్పాను నేను. ఈ మైటోకాండ్రియా అనేటువంటి మన సెల్స్ ఉన్నటువంటి మైటోకాండ్రియాని మనం యాక్టివేట్ చేయగలిగితే, వాటి యొక్క సంఖ్యను పెంచితే మనకు ఆ వీక్నెస్ అవుతుంది. మైటోకాండ్రియా అనేటువంటి వాటిని యొక్క సంఖ్యను పెంచడానికి, వాటిని యాక్టివేట్ చేయడానికి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. ఒక గన్ షాట్ ఔషధాన్ని చెప్తాను చూడండి. ఆ ఔషధం తయారు చేసుకుని వాడుకోగలిగితే మరి ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినా, ఏ కారణం లేకుండా నరాల బలహీనత సమస్య వచ్చినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం పనిచేస్తుంది. సో అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం మంచి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం మనకు దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. సో శాస్త్రీయం కూడా నిరూపించబడింది, సైంటిస్ట్ కూడా దాని మీద పరిశోధన చేసి నిరూపించారు. ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి ఈ రసాయన పదార్థాలు అశ్వగంధను మనం వాడుకోవడం వల్ల మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియాను బాగా స్టిమ్యులేట్ చేసేస్తాయి, సంఖ్యను పెంచుతుంది. ఇదొకటి. రెండోది ఏమంటే అశ్వగంధలో విథనాలాయిడ్స్ అని చెప్పేసి మరొక పదార్థం ఉంది. సో ఇవి కూడా ఏం చేస్తాయంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల చుట్టూ ఒక కవచం ఉంటుంది, మైలిన్ షీత్ అని చెప్పేసి. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ కాకుండా మైలిన్ షీత్ దృఢంగా, శక్తివంతంగా, పటిష్టంగా ఉండేది కూడా ఈ అశ్వగంధం ఉన్నటువంటి ఈ విథనాలాయిడ్స్ అనేవి ఇండైరెక్ట్గా పనిచేస్తాయి. దీంతో పాటు మరి రెండవది వామును వేయించేసి చూర్ణంలాగా చేసుకొని ఒక 50 గ్రామ్స్ వాము చూర్ణం తీసుకోవాలి. వాములో ఈ థైమాలు, అదేవిధంగా థైమోక్వినాను, సాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నర్వస్ వీక్నెస్, ఏ కారణం వల్ల నర్వస్ వీక్నెస్ వచ్చినప్పటికీ ఆ నర్వస్ వీక్నెస్ తగ్గించేదానికి సమర్థవంతంగా ఉపయోగపడేటువంటి ఇలాంటి ఔషధ గుణాలు వాము సొంతం. సో వామును మనం 50 గ్రామ్స్ వాము పొడిని కలుపుతున్నాం. చివరగా ఒక 10 గ్రాములు మాత్రమే లవంగాల పొడి కలుపుకోవాలి. లవంగాల పొడి చాలా చాలా తక్కువ కలిపేసారనమాట. అంటే 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 50 గ్రాముల వాము చూర్ణము, కేవలం 10 గ్రాములు మాత్రమే లవంగాల చూర్ణం. లవంగాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని కలుపుకోవాలి. లవంగాల్లో యూజినాల్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉందన్నమాట. యూజినాల్ రసాయన పదార్థంతో పాటు కొన్ని రకాలటువంటి మన దేహానికి ఉపయోగపడే బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, కొన్ని పోషకాంశాలు కూడా ఈ లవంగాలు ఉన్నాయి. అంతేకాకుండా లవంగాలు అంటే మరొక ప్రత్యేకత ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడు మనకు ప్రకృతిలో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్లో లవంగాలు అగ్రస్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ చెప్పాల్సింది లవంగాలు యాంటీ ఆక్సిడెంట్గా. అసలు యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా మందికి తెలియదు కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్తాను చూడండి. జబ్బులు రాకుండా కాపాడేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహార ఔషధాల్లో లవంగాలు ఒకటి. సో లవంగాలు వాడుకోవడం వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంతేకాకుండా లవంగాలు ఉన్నటువంటి ఈ మెగ్నీషియము, నేను చెప్పినట్టు ఇవి ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని రకాల రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి జబ్బులను తొలగించడమే కాకుండా ఇంతకుముందు నేను మొదట్లో ప్రస్తావించినట్టు ఈ కణం చుట్టూ, ముఖ్యంగా నరం యొక్క కణం చుట్టూ ఉన్నటువంటి కణ కవచం పొర ఏదైతుందో మైలిన్ షీతు, ఆ మైలిన్ షీతుని శక్తివంతంగా తయారు చేసేందుకు లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు, ఇతర రసాయన పదార్థాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మైటోకాండ్రియాను కూడా చాలా త్వరగా స్టిమ్యులేట్ చేసేసి, ఏదో వెంటాడేసేసి మైటోకాండ్రియాను స్టిమ్యులేట్ చేసి త్వరగా శక్తిని కలిగజేసేందుకు ఈ లవంగాల్లో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలను ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అశ్వగంధ తర్వాత ఈ వాములో ఉన్నటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మరి అవి శక్తిని కలగజేసి నరాల వీక్నెస్ తగ్గించేటువంటి శక్తిని మరింత సమర్థవంతంగా, మరింత స్పీడ్గా, మరింత వెంటనే ఆ యొక్క శక్తిని కలిగజేసేందుకు ఈ లవంగాలు కూడా వాటిని మరింత స్టిమ్యులేట్ చేసేసి మరింత శక్తివంతంగా ఔషధాలు పనిచేసేందుకు ఈ లవంగాలు ఉపయోగపడతాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్గా ఈ లవంగాలు ఈ పద్ధతిలో వాడుకోవడంలో ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో మనం ఔషధాన్ని తయారు చేసుకొని 3 పదార్థాలు కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, మీకు ఉదయం వీలైతే ఉదయం తీసుకోవచ్చు, సాయంత్రం వీలైతే సాయంత్రం తీసుకోవచ్చు, రాత్రి వీలైతే రాత్రి తీసుకోవచ్చు. ఒక టైం అంటే ఏం లేదండి.
ఒక గ్లాసు లేకపోతే ఒక 100 ml to 150 ml గోరువెచ్చని పాలు తీసుకొని గోరువెచ్చని పాలల్లో జస్ట్ ఒక పావు టీ స్పూను ఈ యొక్క పొడి కలిపేశారు. ఓకే. తేనె వాడదైనటువంటి వాళ్ళని ఎవరన్నా ఉంటే కాస్త తేనె కలుపుకోవచ్చు, బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త బెల్లం కూడా కలుపుకోవచ్చు. అవి వాడకూడనటువంటి వాళ్ళు ఉంటే కేవలం ఈ పొడి పాలు రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు, అంత త్వరగా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు అశ్వగంధం చూర్ణం వచ్చేసి 50 grams చెప్పారు, వాము వచ్చేసి 50 grams చెప్పారు, లవంగం 10 grams చెప్పారు. బట్ లవంగంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, సో దాన్ని కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాకు రిజల్ట్ చాలా త్వరగా వస్తుంది కదా అని ఎక్కువగా కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. సో ఎందుకు 10 grams చెప్పారు, ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు కదా, మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? ఎస్, అశ్వగంధ 100 అమ్మా, అశ్వగంధ 100, వాము 50, లవంగాలు 10 ఓకే ఓకే మనం చెప్పింది. సో చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి అతి సర్వత్ర వర్జయత్. అసలుకు 4-5 లవంగాలు నమిలేసరికి నాలుగు మంట పుడుతుంది, ఘాటుగా అనిపిస్తుంది. రెగ్యులర్గా ఉదయం 4 సాయంత్రం రాత్రి 4 అయ్యేసరికి నాలుగు పుండేటువంటి పరిస్థితి, అంత శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా అతి సర్వత్ర వర్జయత్ అన్నట్లు ఇలాంటి పదార్థాలు ఎంత మితంగా వాడితే అంత మనకు ఉపయోగకరంగా ఉంటాయి. మరి డోస్ ఎక్కువ వాడినప్పుడు ఏం జరుగుతుంటే ప్రేగుల్లో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో రకరకాలైనటువంటి ఎంజైమ్స్ను జీర్ణాశయానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి యాసిడ్స్ని ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల కడుపులో మంట రావడము, కడుపులో సంకటం ఉండడం, వాంతి వచ్చినట్టు వికారం ఉండడము, అదేవిధంగా విరేచనాలకు సంబంధించిన సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి లవంగాలను మరి ఇలాంటి పదార్థాలను అవసరానికి మించి తగువ. ఇప్పుడు అగ్గిపుల్లు ఎంత కావాలండి? అగ్గిపుల్లు అంత ఉన్నప్పుడు మొత్తం సమస్తమైన కొంపను అంటబెట్టడానికి అగ్గిపుల్లు చిన్న కాల్ చేస్తే అంటబెడితే అయిపోతుంది. కాబట్టి పదార్థం యొక్క శక్తి మనం ప్రధానంగా చూడాలి, కానీ పదార్థం యొక్క డోసును మనం గమనించకూడదు అక్కడ. ఓకే, నైస్ సార్. సో నరాల వీక్నెస్కి చాలా చక్కగా మంచి చిట్కా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.